మీ అందరికీ తెలుసు. ఇప్పుడు రేషన్ బియ్యం దొడ్డు రకం, ఇంగ్లీష్లో కోర్స్ గ్రెయిన్స్ అంటారు. దురదృష్టవశాత్తు ఇప్పుడున్న 90 లక్షల రేషన్ కార్డులలో 2,81,00,000 లబ్ధిదారులు అందరికీ 6 కిలోల బియ్యం ఇస్తున్నా బియ్యం సరిగ్గా ఉపయోగం రావడం లేదు. లబ్ధిదారులకి చాలా మంది ఇది తినలేక తిరిగి అమ్మేసుకుంటున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఇప్పుడున్న పథకం మీద 10,665 కోట్లు ఖర్చు పెట్టినా దానికి ప్రయోజనం లేకుండా పోతుంది. 10,665 కోట్లు ఖర్చు పెట్టినా నిరుపేదలకి ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పుడు సివిల్ సప్లై శాఖ కిలో బియ్యం 40 రూపాయలకి కిలో బియ్యం కొనుగోలు చేసి మీకు ఇచ్చినా ఎక్కువ మంది తినడం లేదు. అది 5 రూపాయలకో 10 రూపాయలకో అమ్ముకోవడం, మళ్ళీ రీసైకిల్ కావడం, పౌల్ట్రీ ఫార్మ్లకు అమ్మడం, బీర్ కంపెనీలు తీసుకుపోవడం, ఇది మనం చూస్తున్న తతంగం. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం. నేను గత పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా అనేక మార్లు పార్లమెంట్ బయట ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, నిరుపేదలకి ప్రయోజనం చెందడం లేదనే విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వాలు ఎవరు మార్పు చేయడానికి ప్రయత్నం చేయలే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి చొరవతో గైడెన్స్తో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇస్తున్న దొడ్డు రకం బియ్యం మానేసి ఈ రోజు నుంచి ఈ సభ నుంచి యావత్ తెలంగాణలో 80 నుంచి 84% జనాభాకి సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇది మీరు ఆమోదం తెలుసంటే అందరి చేతులెత్తాలే. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు సన్న రకం బియ్యం ఇవ్వడమే కాదు, 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు రేషన్ కార్డులు కూడా నామమాత్రంగా ఇవ్వడం జరిగింది. ఎక్కడో అక్కడ ఉప ఎన్నిక జరిగితే రేషన్ కార్డులు ఇచ్చింది, కానీ అర్హత ఉండే వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డు ఇవ్వబోతున్న విషయం నేను మరోమారు మనం చేస్తున్నా. ఇదొక నిరంతర ప్రక్రియ. తెలంగాణలో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. బిలో పవర్టీ లైన్ కుటుంబాలకి, దారిద్ర్య రేఖ దిగులున్న వాళ్ళకి గతంలో తెల్ల కార్డుండే మన ప్రభుత్వంలో 3 రంగుల కార్డు ఇవ్వబోతున్నాము. అబౌవ్ పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి, దారిద్ర్య రేఖకి ఎగువ ఉన్న వాళ్ళకి గతంలో గులాబీ కార్డు ఉండే, ఇప్పుడు మనం గ్రీన్ కార్డ్, ఆకుపచ్చ కార్డు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఇదొక చారిత్రాత్మక ఘట్టం, ఇదొక విప్లవాత్మక మార్పు. యావత్ సమాజంలో అణగారిన వర్గాలకి, బలహీన వర్గాలకి, పేదవారికి ఒక గొప్ప మార్పు తీసుకొచ్చే ఘటం ఇది. రేపటి నుంచి యావత్ తెలంగాణలో రేషన్ కార్డ్ అర్హత ఉండే వాళ్ళందరికీ 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, ఈ గొప్ప కార్యక్రమం
మన గడ్డ మీద మన నేల మీద ప్రారంభం కావడం మన అదృష్టంగా భావిస్తున్నాం. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ విధంగా జరగడం లేదు. మన అమ్మ సోనియా గాంధీ గారు కలలు కన్న కలలు నెరవేర్చబోతున్నాము. ఆహార భద్రత చట్టం వారు